బ్యాండ్ మేడం మమ్మల్ని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. మమ్మల్ని పట్టించుకోవట్లే సమాజం. పెద్ద ప్రత్యేకించి ఇంట్రడక్షన్ బేస్ వస్తుంది కదా అని బేస్లెస్ మాటలు మాట్లాడదాన్ని. మీరు చాలా గౌరవిస్తారు, నేనేమో చాలా చనువుగా జోకులు వేస్తుంటాను. ఇదేనా మన కోన వెంకట్ గారిని ఏమో అనుకున్నాం, ఇంతేనా అని అనిపిస్తారు. బట్ ట్రైలర్ బ్యాండ్ మేళం చూస్తున్నంతసేపు ఇది చాలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిము, వెరీ యూత్ లవింగ్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. బయట అక్కడక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే డాన్స్లు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి, ఎవరికి తెలియదు అంటున్నారు, చూస్తూనే ఉంటాను. కోన వెంకట తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి దీనికి అన్ని రకాలుగా కొంచెం జాగ్రత్తలు వహిస్తూ మీరు అనుకున్న అది ఖచ్చితంగా రాబట్టే విధంగా తన ఇన్పుట్స్ ఉంటాయని నాకు తెలుసు. ప్లస్ సతీష్ యంగ్ డైరెక్టర్, తను చూస్తుంటేనే చిన్న డైలాగులు పనిచేస్తూ అవి ఉంటూ ఫన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా సరే సీరియస్గా చెప్పాలని ప్రయత్నం చేస్తే చూద్దాంలే అబ్బాయి ఎంత సీరియస్. బాగుంది, ట్రైలర్ బాగుంది. అండ్ 26 మార్చ్ వీళ్ళందరికీ నేను ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తాను. ఈ సినిమా ఖచ్చితంగా పెద్దగా మన ప్రమోషన్స్ ఏమీ చేయట్లేదు, నాలాంటి పెద్దగా చెప్పనక్కర్లేదండి. వెరీ హ్యాపీ. ఇలాంటి చక్కటి సినిమాలు హిట్ అవుతుంటే కనుక ఈ సంవత్సరం శ్రీరామనవమి నాడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఆ దేవుని ఆశీస్సులతో, రాముల ఆశీస్సులతో పెద్ద హిట్ కావాలి మనస్ఫూర్తిగా.